మా రాజుల కాలంలో వాడే కత్తులు కటారాలు ఎంత షార్ప్ ఉండేటివో మీకు తెలుసా? నాకు తెలీదు. నా అంత కాకపోయినా కొంచెం షార్ప్ అయితే ఉండేలే. నమస్తే అమ్మో, మీరెప్పుడైనా పురావస్తు శాఖ రక్షిత స్థలములకు వెళ్ళిర్రా? గదేమో మ్యూజియం. ఈ రోజు మనం మ్యూజియం కి వచ్చినామో. ఇక్కడ చరిత్ర చూసుకుంటే ఆది మానవుల కాలంలో వాడిన ఆయుధాల కాడ నుంచి ఉన్నాయేమో. అంటే రాజుల కాలం నాడు వాడిన ఇటుకలు గాని, మట్టి పాత్రలు గాని, పింగాణి పాత్రలు గాని, ఇంకా చాలా రకాల వివిధ పాత్రలు ఉన్నాయేమో. అండ్ ఇక్కడ అప్పట్లో ట్రేడింగ్ కోసం వాడే కాయిన్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుకుంటూ వచ్చాయనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చుమో. చాలా రకాల కాయిన్స్ అయితే ఉంటాయి మ్యూజియం లో. ఇవే కాకుండా రాజుల కాలంలో వాడిన వివిధ రకాల ఆయుధాలను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చుమో. ఇక్కడ కొన్ని రకాల క్లాత్స్ కూడా మనం చూసుకోవచ్చుమో. అండ్ ఇక్కడ పెయింటింగ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయేమో. అప్పట్లో అసలు పెయింటింగ్ ఎట్లా తయారు చేసేటోళ్ళో, ఇంత అద్భుతమైన చిత్రపటాలను ఎట్లా గీసేటోళ్ళో తెలియదు కానీ చూడడానికి మాత్రం చాలా కనసొంపుగా ఉన్నాయేమో. ఇలాంటివి చూసినప్పుడేమో చాలా గొప్పగా అనిపిస్తుంది. కళాకారులకు పెట్టిన పేరు, పుట్టిన ఊరు మన భారతదేశమో. మన భారతదేశపు చరిత్ర అయితే చాలా గొప్పదిమో. రాజుల కాలం నాటే కాదుమో, ఆది మానవుల కాలం నాటి ఆయుధాలు, పనిముట్లు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చుమో. అండ్ అప్పటికే కాదుమో, దానికన్నా ముందు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నాటి శిలాజాలు కూడా ఇక్కడ ఉన్నాయేమో. అండ్ ఇవే కాకుండా మ్యూజియం వెనకాల వైపు చాలా రకాల శిల్పాలు ఉంటాయేమో. ఇక్కడ ఉన్న శిల్పాలు గాని, విగ్రహాలు గాని మన చుట్టుపక్కల గ్రామాలలో నుంచి సేకరించినేమో. అండ్ ఇక్కడ కొన్ని స్తూపాలు కూడా ఉన్నాయేమో. వాటిని చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే వాటిపైన అక్షరాలు కూడా చెక్కున్నాయేమో. మీకు ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు వెళ్ళడానికి ప్రయత్నించండి. చాలా అద్భుతంగా ఉంటది. దీని లొకేషన్ వచ్చేసి బస్ స్టాండ్ కి ఎదురుగానే ఉంటదేమో, మన కరీంనగర్ లో.